గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ దూసుకుపోతున్నారు. వేలాదిగా జన సైనికులు, పవన్ అభిమానులు ప్రతి వార్డులో, ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలను జనసేనకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ జనసేన మేనిఫెస్టో గురించి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరులో జనసేన పార్టీ ప్రతి ఇంటా ప్రచారం శరవేగంగా సాగుతుంది. గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రతి ప్రాంతంలోనూ ప్రతి చోట కూడా వేల సంఖ్యలో యువకులు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జనసేన పార్టీ గెలుపు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని ఒకసారి మరిన్నో తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్, గుంటూరు పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రచారానికి ఎటువంటి స్పందన వస్తుంది? గుంటూరు పట్టణంలో మేము ఇప్పుడు ప్రతి వార్డులో ఇంటింటికి జనసేన తీసుకువెళ్తున్నాం. వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన, అద్భుతమైన స్పందన వస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సింది మన గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి జియావుర్ రెహమాన్ గారు ఈరోజు మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆయన టీఆర్పీ టైంలో కూడా ఎంతో కష్టపడి ప్రజారాజ్యం పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి చాలా కష్టపడి పనిచేశారు. అప్పుడు కూడా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి ఆయన ప్రయత్నించారు. అప్పుడు షౌకత్ అనే అతనికి మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం అందరికీ సీట్లు ఇవ్వలేము కాబట్టి అప్పుడు అందరూ అనేక మంది కష్టపడి పనిచేశారు. వాళ్ళలో ఒకరికి ఇవ్వడం జరిగింది. కానీ అదే ఉత్సాహంతో ఈరోజు కూడా ఆయన మళ్ళీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారికి నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా ఎస్సీలకి, దళిత వర్గాలకి, అణగారిన వర్గాలకి, మైనారిటీలకి న్యాయం చేస్తుందనే ఆత్మవిశ్వాసం ప్రజల్లో ప్రబలంగా ఉంది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న ప్రతి అడుగు ప్రజలు ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మొన్న బహుజన్ సమాజ్ పార్టీతో మా ఎలయన్స్ అయింది. దాని ద్వారా తేటతెల్లమైంది. జనసేన పార్టీ మాటల్లో ఏదైతే చెప్తుందో చేతల్లో కూడా అదే చూపిస్తుందని. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ, జనసేన ఎలయన్స్, అలానే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎలయన్స్, ముగ్గురు నేషనలిస్ట్ పార్టీని ఇక్కడ జనసేన పార్టీని కోరుకోవటంలో, జనసేన పార్టీతో వాళ్ళు ఎలయన్స్ పెట్టుకోవటంలో వాళ్ళకి ఈ జనసేన పార్టీ మీద ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఈ జనసేన పార్టీయే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసే పార్టీ అని, ముఖ్యంగా దళిత వర్గాలకి, దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఈరోజు న్యాయం చేసే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు 170 స్థానాలుంటే ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళంటే ఒక్క మైనారిటీకి వాళ్ళు సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా చట్టసభలో ఎన్నికైన దాఖలాలు లేవు. అందుకే చట్టసభల్లో మైనారిటీలకి ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు. 12% ఉన్నటువంటి మైనారిటీ వర్గాల వారికి వాళ్ళ అభివృద్ధికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన మేనిఫెస్టోలో పెట్టారు. సచార్ కమిటీ అనే ఒక కమిటీ ఇంతకుముందు నియుక్తి అయింది. రికమెండేషన్స్ ఇచ్చారు, యాక్సెప్ట్ అయినాయి. కానీ ఆ రికమెండేషన్స్ ఈ రోజు వరకు ఎవరో అమలు చేసిన దాఖలా అయితే జరగలేదు. వాటిని పూర్తిగా మర్చిపోయారు, విస్మరించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ మేనిఫెస్టోలోనే మేము పెట్టడం జరిగింది. సచార్ కమిటీ ముస్లింల అభివృద్ధి గురించి, ఆ సమాజం గురించి సచార్ కమిటీ ఏవైతే రికమెండేషన్ చేసిందో ఆ రికమెండేషన్ అన్నింటినీ మేము తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఎందుకంటే సచార్ కమిటీలో మైనారిటీ ముస్లింల అభివృద్ధి గురించి, వాళ్ళ విద్యాపరంగా కానీ, ఉద్యోగాల గురించి కానీ, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద కానీ, వారికి గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్స్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాటి మీద అనేక రకాల స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయితే
మైనారిటీ వర్గానికి ముఖ్యంగా ముస్లింలకి ఎంతో వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈరోజు జనసేన పార్టీ ముస్లింలకి ఈ సచార కమిటీ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంతోమంది మైనారిటీ వర్గాల నుంచి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు గుజ్జనగూడలో 33వ డివిజన్ నుంచి ఎంతోమంది యువకులు, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన యువకులు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. వారందరికీ నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం, అలానే వెస్ట్ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో 7-8 స్థానాలు మేము తప్పకుండా కైవసం చేసుకోవడమే కాకుండా ఘన విజయం సాధిస్తామని నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్తున్నారు. వాటి నుంచి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడు జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రాక్టికల్గా ప్రజలకి ఏవైతే మేము చేయగలుగుతామో, అంటే ప్రజలకి ఏవో ఒక తాయిలాలు ఇచ్చేసి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునే కార్యక్రమం కాకుండా ఏవి పడితే ఆ ఇష్యూరెన్సెస్ లేకపోతే హామీలు ఇచ్చేసి ఏదో విధంగా ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయటం కాకుండా ప్రజల వాళ్ళ జీవన స్థితిగతులు, ముఖ్యంగా సామాన్యుడు, ఒక సగటు మానవుడు, సగటు కుటుంబానికి ఏ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అన్ని రకాల స్కీమ్స్ పెట్టడం జరిగింది. అది ఇంటింటికి వంట గ్యాస్, ఉచిత వంట గ్యాస్ కానివ్వండి, అలానే ప్రతి గృహిణి అకౌంట్లో 2,500 రూపాయల నుంచి 3,500 నగదు బదిలీ పథకం కానివ్వండి, ఈరోజు ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, రైతాంగానికి వచ్చేసరికి ప్రతి ఎకరానికి 8,000 ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అలానే మొన్ననే రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. విద్యార్థులకి ఎన్నో ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఉచిత బస్ రవాణా, అలానే మెస్సుల్లో ఉచిత భోజన వ్యవస్థ, అలానే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అలానే 6 నెలల కాలంలో మేము 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ఇటువంటి అనేక హామీలు మా మేనిఫెస్టోలో మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటన్నిటికీ ప్రజల నుంచి చాలా భారీ ఎత్తున మంచి స్పందన మాకు లభిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మేము తూచా తప్పకుండా చేస్తాము అని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లాగానో అలానో వేరే పార్టీ లాగానో ఏదో ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోవటం, అలవకాని హామీల్ని వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని అమలు చేయకపోవటం అది జనసేన సిద్ధాంతం కాదు, జనసేన పద్ధతి అనుసరించదు. సో ప్రజలందరూ చాలా విశ్వాసంతో ఉన్నారు. జనసేన పార్టీ అధికారంలో వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే హామీలు, ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఈ రాష్ట్రంలో తప్పకుండా ఒక మార్పు వచ్చి తీరుతుంది. ఒక ఉన్నత విలువలతో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పకుండా మేము ఆచరణలో కూడా అదే సాధ్యం చేసి చూపిస్తాం. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో అంతర్గత రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమై ఉన్నాయి కదా, మీరు పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వారి నుంచి ఏమని కోరుకుంటున్నారు? ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, ఇది పేరుకే ఒక నగరపాలిక సంస్థ, కార్పొరేషన్. కానీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎటువంటి మౌలిక వసతులు ఈ గుంటూరు పట్టణంలో లేవు. ఏ రోడ్డు చూసినా తవ్వేసి ఉంది. ఎక్కడ పడినా గుంటలతో దుమ్ము ధూళి. ఒక్క రోడ్డు కూడా సరైన, ఈవెన్ గుంటూరు వెస్ట్లో కూడా, అంటే ఎక్కువ మంది విద్యార్థికులు ఉన్నటువంటి ప్రదేశం, ఎంతో ఇది పాష్ ఏరియా అని చెప్పే ప్రాంతాల్లో కూడా ఈరోజు అధ్వానమైన స్థితిలో రోడ్లు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, రోడ్లన్నీ డ్రైనేజ్ అంతా పొంగి పొర్లుతూ ఉంది. డయరీతో లాస్ట్ ఇయర్ మీకు అందరికీ తెలుసు, గుంటూరులో తాగునీటి, మంచినీటి పొల్యూట్ అయ్యి 17 మంది డయేరియాతో చనిపోవడం జరిగింది. స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ, ఏ రోడ్డు మీద కూడా రాత్రి సమయంలో ట్రావెల్ చేయాలంటే కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు. అలానే పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, ఎందుకంటే రోడ్స్ సరిగా లేవు కాబట్టి. వీటన్నిటి మీద కంప్లైంట్ చేస్తున్నారు. తాగునీరు లేదు, వాటర్ స్కేర్సిటీ ఉంది. వీటన్నిటి మీద ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఏ వార్డులోకి వెళ్ళినా, మేము జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఇమీడియట్గా అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గుంటూరు కార్పొరేషన్కి మేము డెఫినెట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక స్వరాజ్య సంస్థలకి ఎన్నికలు కాకపోవటం వల్ల ఇక్కడ
ప్రజలకి స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరలో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందో వాళ్ళు దాన్ని బట్టి దానికి వంచితులై ఉన్నారు. జనసేన పార్టీ ఇమీడియట్లీ ఎలక్షన్లో అయిపోయిన వెంటనే మేము కార్పొరేషన్ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఇక్కడ స్థానిక స్వరాజ్య సంస్థను బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ గుంటూరు ప్రాంతంలో శరవేగంగా దూసుకెళ్లటమే కాకుండా ప్రజా సమస్యలపై ప్రతి అడుగు వేసి వారి సమస్య తీర్చే విధంగా రానున్న రోజుల్లో కృషి చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని కూడా చూడడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ప్రభుత్వాలు అంతర్గత రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత తప్పనిసరిగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి చేస్తామని కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.